28th క్వశ్చన్ చూడండి. 28th వాడు ఏమంటాడంటే ఏ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ అంటాడమ్మా. ఒక చిన్న డయాగ్రామ్ చెప్తాను, అంటే ఇది మామూలుగా కూడా చెప్పచ్చు, మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదని ఉద్దేశంతో. ఏ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ అంటే ఇక్కడ వాడు ఏమని ఇచ్చాడంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ అని ఇచ్చాడండి. ఏమా ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అన్నా ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ అన్నా ఒకటే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఈ డాష్ మైనస్ ఏ, ఈ డాష్ అంటే ఏంటి? ఈ మైనస్ ఏ అని రాయించండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. దీని మీనింగ్ ఏంటి? ఈలో ఉండాలి, ఏలో ఉండకూడదు, అంతేగా. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్ ఏది కూడా ఈ మైనస్ ఏలో ఉండదుగా. కాబట్టి ఏలో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా ఈ మైనస్ ఏలో ఉండదు. కాబట్టి ఈ రెండు సెట్స్ కూడా డిజైన్ సెట్స్ అవుతాయి లేదా? కాబట్టి ఇంటర్సెక్షన్ పెడితే ఏమవుతుంది? 5 వస్తుంది ఆన్సర్. అర్థమైందమ్మా? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ కూడా ఈ మైనస్ ఏలో ఉండదు, తీసేస్తున్నాం కదా ఏని. కాబట్టి ఈ సెట్ కి కామన్ ఎలిమెంట్ ఏముంటుంది? ఏముండదు కదా. అర్థమైందమ్మా మీకు? ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. నేను ఇది ఈ అనుకున్నాను అనుకోండి, ఇందులో ఒక సబ్సెట్ ఏ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఈలోంచి ఏ తీసేస్తున్నాను అంటే ఏమొస్తుంది? ఈ పార్ట్ వస్తుంది, ఇది ఈ మైనస్ ఏ, అవునా? మరి ఈ మైనస్ ఏకి ఇంటర్సెక్షన్ పెడితే ఏమొస్తుంది? ఏం కామన్ ఎలిమెంట్స్ లేవు కదా. అర్థమైందమ్మా? ఈ మైనస్ ఏ అంటే ఇది మనం డార్క్ చేసాం ఈ ప్లేస్. ఏ అంటే సర్కిల్. ఈ రెండిటికి కామన్ ఎలిమెంట్స్ ఏం లేవుగా. లేవు సార్. కాబట్టి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? 5 అవుతుంది. అర్థమైందమ్మా? అదమ్మా విషయం. నెక్స్ట్ ఈసారి 30 ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదమ్మా. 30 వరకు అయింది, 29 వరకు అయినట్టుంది, అవునా? 29 వరకే అయింది సార్. 30th క్వశ్చన్ చూడండి అమ్మా. 30th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే ఏ యూనియన్ ఏ డాష్ అంటున్నాడు. చూడండి, వాడు అక్కడ హింట్ ఏమి ఇచ్చాడంటే ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అన్నాడు. ఈజ్ ఏ సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ అంటే ఇదిగో ఇదే విధంగా. అయితే ఇప్పుడు ఏ యూనియన్ ఏ డాష్ అంటే దాని అర్థం ఏంటి? ఏ డాష్ అంటే ఏలో లేని ఎలిమెంట్స్ కదా. ఈలో ఉండే ఎలిమెంట్స్, ఏలో లేని ఎలిమెంట్స్, ఈలో ఉండే ఎలిమెంట్స్, అవునా? అవును సార్. అలాగే ఈలో ఉండే ఎలిమెంట్స్, ఏలో లేని ఎలిమెంట్స్ తీసుకునే సెట్ యూనియన్. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యూనియన్ చేస్తే మనకేమొస్తుంది? ఈ వస్తుందా రాదా? కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఈ అవుతుందమ్మా. చూడండి ఒకసారి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లేకపోతే ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అని తీసుకున్నాను నేను. ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను నేను. ఇప్పుడు నాకు ఏ కాంప్లిమెంట్ ఏమవుతుందో చెప్పండి. ఈ మైనస్ ఏ కదండి, చెప్పాలి. 4,5 సార్. ఈ మైనస్ ఏ అంటే ఈలో ఏ తీసేసి మిగిలిన ఈ ఎలిమెంట్స్ రాయాలి, ఫస్ట్ సెట్ లో ఎలిమెంట్స్ రాయాలి. 4,5. వెరీ గుడ్. ఇప్పుడు ఏ యూనియన్ ఏ డాష్ చేయండి. ఏ యూనియన్ ఏ డాష్ అంటే 1 2 3 4 5 అంటే ఈ వచ్చిందా లేదా? మీరు ఇంత ప్రాసెస్ చేయకూడదమ్మా. ఈ డయాగ్రామ్ బట్టి మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఏ యూనియన్ ఏ డాష్ అంటే ఏ డాష్ అంటే ఏలో లేని ఎలిమెంట్స్, ఈలో ఉండే ఎలిమెంట్స్. ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిని, ఈలో మాత్రమే ఉండే ఎలిమెంట్స్, ఏలో ఉండే ఎలిమెంట్స్ ఈ వస్తుంది అంతే. అర్థమైందండి? అలాగే మీరు దీన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి. ఈ కాంప్లిమెంట్ అంటే ఈ కాంప్లిమెంట్ అంటే పై అమ్మాయి, ఈ మైనస్ ఏ కాదు. ఎవరు చెప్పారు? తప్పు చెప్పాను. ఏ ఇంటర్సెక్షన్ ఈ కాంప్లిమెంట్ అంటే పై, మీకు నోట్ పాయింట్ లో చెప్పాను చూడండి. ఈ కాంప్లిమెంట్ అంటే ఈలోంచి ఈని తీసేయడం కదా. ఈ కాంప్లిమెంట్ అంటే ఈలోంచి ఈని తీసేయడం కదా. అంటే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఏ ఇంటర్సెక్షన్ 5 వస్తుంది, అవునా?
Yes, sir. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే చిన్న సెట్ 5 కాబట్టి 5 వస్తుంది అంతే. అర్థమైందమ్మా? Yes, sir. సరే, ఇది అర్థమైంది కదండి ఇంతకని? Yes, sir. అర్థమైంది సార్. చూడండి, 31st క్వశ్చన్ వాడు ఏమన్నాడు? ఈ ఈక్వల్ టు 1 2 3 4 5 7 6 4 6 7 4 5 6 7 8 9 అని చెప్పించాడు. ద సబ్సెట్ ఆఫ్ ఈ సాటిస్ఫైయింగ్, ఈ యొక్క సబ్సెట్ సాటిస్ఫై చేస్తున్నారు ఏ కండిషన్ ని? 5 + x > 10 అంట. 5 + x > 10 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసి x వాల్యూస్ తీసుకుంటే అది ఈ కి సబ్సెట్ అట. అయితే ఆ సబ్సెట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ 1 రాస్తే ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవ్వదు. 6 > 10 అవ్వదు కదా. 2 రాస్తే 7 > 10 అవ్వదు కదా. 3 రాస్తే 8 > 10 అవ్వదు కదా. 9 రాస్తే 4 రాస్తే 9 > 10 అవ్వదు కదా. 5 రాస్తే 10 > 10 అవ్వదు కదా. 6 రాస్తే 11 > 10 అవుతుంది. అవుతుంది కదా. Yes, sir. కాబట్టి x వాల్యూస్ ఏమవుతాయమ్మా? 6 7 8 9. అర్థమైందమ్మా? ఎస్ సార్. The subset of e equal to 6 7 8 9 ఇలా రాస్తే అర్థమైందమ్మా? లేకపోతే ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూపించిన 5 + 6 11 అర్థమైంది సార్. అర్థమైంది సార్. అంటే ఇక్కడ మనకి 28th ఆప్షన్ ఏంటి? బి. 30th ఆప్షన్ ఏంటి? ఏ. 31 ఆప్షన్ ఏంటి? బి. 32 చూడండి అమ్మా. ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అని వాడే ఇచ్చేసాడు. ఏ మైనస్ బి, ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 3 5 7, ఏ డెల్టా బి ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. చూసి చెప్పేసి చేయక్కర్లేదు అసలు లెక్క ప్రకారం అయితే. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే ఏకి బికి కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ తీసి పడేసి ఏలో ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. ఏ మైనస్ బి అంటే ఏమొస్తుంది చెప్పండి? 1 2 4 1 to 4 యూనియన్. బి మైనస్ ఏ అంటే ఏమొస్తుంది? 5 7. అంటే యూనియన్ చేస్తే మనకి 1 2 4 5 7 వస్తుందమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? ఏ. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. దీన్నే మనం ఇంకోలో కూడా చెప్పాం. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా చెప్పాం. ఏ యూనియన్ బి చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఏ యూనియన్ బి, ఏ డెల్టా బి ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఏ యూనియన్ బి అంటే మొత్తం అంతా కలిపి రాయండి. కలిపి రాస్తే మొత్తం ఎలిమెంట్స్ రాసేస్తే ఏ యూనియన్ బి అంటే ఏమైనా వస్తుంది నాకు ఇక్కడ? 1 2 3 4 5 7. అందులో ఏం తీసేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? 3 తీసేయాలి. 3 తీసేస్తే నాకు ఏమొస్తుంది అప్పుడు? 1 2 4 5 7 ఇలా కూడా వస్తుంది అన్నమాట. అది చూసి చెప్పేయాలమ్మా, చేయకూడదమ్మా, టైం అయిపోతుందమ్మా. అది తర్వాత ఈసారి మనం ఏంటంటే ఫంక్షన్స్, రిలేషన్స్ గురించి, ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు ఇవన్నీ కూడా. ఎందుకంటే మీకు ఈ 1బిలో కూడా ఆర్డర్ పేర్ అనేది వస్తుంది. 1బిలో వస్తుంది ఆర్డర్ పేర్ అనేది. అక్కడ మీకు చెప్పే ఉంటారు డెఫినేషన్. ఏం చెప్పారండి? సరే గుర్తుండి ఉండదు, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆర్డర్ పేర్ అంటే ఏంటో చూద్దామండి. ఆర్డర్డ్ పేర్ మనం ఏ కామా బి అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాం అనుకోండి. ఏ కామా బి అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుని వాటిలో ఏ బిలాంగ్స్ టు ఏ అనే ఏ సెట్ లో ఏ అనే ఎలిమెంట్, అలాగే స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అంటే క్యాపిటల్ బి అది బి సెట్ లో స్మాల్ బి అనే ఎలిమెంట్ తీసుకుని వాటికి మధ్య కామా పెట్టి ఒక బ్రాకెట్ లో రాస్తే దాన్ని మనం ఏమంటామంటే మనం ఆర్డర్డ్ పేర్ అంటాం అన్నమాట. అర్థమవుతుందండి? ఎస్ సార్. మరి ఆర్డర్ పేర్ ఎక్కడ ఉపయోగిస్తాం? మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఒక పాయింట్ ని రిప్రజెంట్ చేయడానికి ఆర్డర్ పేర్ ఆఫ్ నెంబర్స్ ని ఉపయోగిస్తాము. అవునా కదా అమ్మాయి? కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మన గ్రాఫ్ లో డ్రా చేసేటప్పుడు పాయింట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? ఆర్డర్ పేర్స్ కిందే కదమ్మా. 1 2 3 అక్కడ ఉపయోగిస్తామట ఈ పాయింట్స్ ని. ఇంకోటి ఏంటంటే ఆర్డర్డ్ పేర్ అన్నాడు కాబట్టి ఇక్కడ 1 2 అన్నా 2 1 అన్నా ఒకటేనా? మాట్లాడరు వేరమ్మా. ఏమా కాదు సార్. చూడండి, లెట్ ఏ కామా బిబి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అంటారు. లెట్
A belongs to A and B belongs to B, then bracket A comma B is called an ordered pair. ఏమండి దీన్ని మనం ఆర్డర్ పేరు అంటామట. అంటే ఫస్ట్ సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ సెట్ లో సెకండ్ ఎలిమెంట్ తీసుకుని వాటి మధ్య కామా ఉంచి బ్రాకెట్ లో ఉంచి దాన్ని మనం ఆర్డర్ పేరు అంటాం. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే మనం కోఆర్డినేట్ సిస్టమ్ లో పాయింట్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఆర్డర్ పేరు ఉపయోగిస్తాం. ఏమా నెక్స్ట్ ఈసారి ఇక్కడ అసలు జనరల్ గా ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అని ఉందనుకోండి. అసలు ముందు ఇక్కడ ఏనేమంటాం? హియర్ ఏ ఈస్ కాల్డ్ abscissa sir. ఫస్ట్ కోఆర్డినేట్. వెరీ గుడ్. ఎవరు చెప్పారమ్మా? సౌమ్య. Yes sir. ఏ ఈస్ కాల్డ్ ఫస్ట్ కోఆర్డినేట్ ఆర్ యాబ్సిసా అంటాం. అండ్ బి ఈస్ కాల్డ్ second coordinate ఆర్ ఏమంటాం మనకంటే? ఏమంటామా? ఆర్డినేట్. ఆర్డినేట్. ఇది మనం మైక్ ఆఫ్ చేసి చెప్తున్నాను. అవకాశం ఎదటోళ్ళకి ఇచ్చేస్తాం ఏంటో ఇప్పుడు మనం. సరే ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు దీని మీనింగ్ కూడా మీకు చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అని తీసుకున్నాం అనుకోండి. అసలు దీని మీనింగ్ ఏంటంటే, ఇది కోఆర్డినేట్ సిస్టమ్ లో ఉపయోగిస్తాం. దీని మీనింగ్ ఏంటంటే, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, దాన్నే మనం ఇదే యాక్సిస్ ని మనం ఇదే యాక్సిస్ లో మనం కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏ ప్లేన్ అంటాం? వదిలేండి. 1, 2, 1, 2, 3 ఇక్కడ చూడండి. 2, 3 అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కాంప్లెక్స్ ప్లేన్ అంటాం. మరి అది మన కాంప్లెక్స్ నెంబర్స్ లో చెప్తాం. అర్థమవుతుందండి? Yes sir. Yes sir. సరే, లేదా ఇమేజినరీ ప్లేన్ అని కూడా అనొచ్చు. దీని మీనింగ్ ఏంటంటే, ఈ ఫస్ట్ వాల్యూ ఏం చెప్తుందంటే ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ అని చెప్తుంది. అర్థమవుతుందా? ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఎంత దూరంలో ఉంటుందో చెప్తుంది. 2, 3 అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటూ, అలాగే ఆరిజిన్ నుంచి వై యాక్సిస్ మీద 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్ ఇండికేట్ చేస్తుంది. ఇది అర్థమైందండి? Yes sir. మరి ఇక్కడ 2, 3 అన్నా 3, 2 అన్నా ఒకటేనమ్మా? కాదు సార్. కాదు సార్. ఎందుకంటే ఇది ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటే ఇది 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి రెండు వేరమ్మా. అందుకనే దీనికి ఆర్డర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆర్డర్డ్ పెయిర్ అన్నారు. పెయిర్ అంటే రెండు, వీటికి ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి ఆర్డర్డ్ పెయిర్ అన్నమాట. ఏమండి? అది విషయం. తర్వాత ఈసారి మనకు అసలు జనరల్ గా ఇంటర్మీడియట్ లో కూడా మీకు ఆ రిలేషన్స్ అంటే ఏంటో చెప్పేటప్పుడు ముందు అసలు ఫంక్షన్ అని చెప్పి మొదలెడితే ఏమి ఉండదండి. అసలు ముందు ఏంటంటే ఆర్డర్డ్ పేరు చెప్పాలి. ఆర్డర్డ్ పేరు అయిన తర్వాత ఏం చెప్పాలంటే కార్టీజియన్ ప్రోడక్ట్ చెప్పాలి. ఆ తర్వాత రిలేషన్ చెప్పాలి. ఆ రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే కండిషన్ ఏంటో చెప్పాలి. అది కరెక్ట్ ప్రాసెస్. కానీ ఇంత చెప్పే అవకాశం ఉండదు కాబట్టి మనం ఫంక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటాం. మేమైతే మొత్తం అన్ని చెప్పుకున్నాం. ఏమండి? చూసుకోండి. ఇప్పుడు చూడండి, కార్టీజియన్ ప్రోడక్ట్. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ కామా బి అనేవి 2 సెట్స్ అని తీసుకుంటాను. అందులోని ఎలిమెంట్స్ ద్వారా ఫామ్ అయ్యే ఆర్డర్డ్ పేర్స్ అన్నిటిని కలిపి రాస్తే వచ్చేదాన్ని మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. అర్థమవుతుందమ్మా? అంటే ఏం చెప్పొచ్చు అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఏ కామా బి సచ్ దట్ ఫస్ట్ ఎలిమెంట్ ఎందులో ఉండాలి? ఫస్ట్ సెట్ లో ఉండాలి. సెకండ్ ఎలిమెంట్ ఎందులో ఉండాలి? సెకండ్ సెట్ లో ఉండాలి. అటువంటి ఆర్డర్ పేర్స్ అన్నిటి యొక్క కలెక్షన్ ని కలిగి ఉన్నటువంటి సెట్ ని మనం ఏమంటాం అంటే మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. అర్థమవుతుందమ్మా? Yes sir. లెట్ ఏ కామా బి బి 2 నాన్ ఎంప్టీ సెట్స్. అనుకుంటే దెన్
then the set of all ordered pairs, the set of all ordered pairs formed the set formed from the set A to set B is called the Cartesian product of A and B, and it is denoted by ఏమండి A cross B. ఏమండి వీడి బాధ అంతా ఏంటంటే చూడండి A, B అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకున్నాం. దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది సెట్ A టు ది సెట్ B, A నుండి B కి ఫామ్ అయ్యే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ యొక్క సెట్ ని మనం ఏమంటాం అంటే మనం కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B అంటాం అన్నమాట. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే A క్రాస్ B తో డినోట్ చేస్తాం. చూడండి దీన్ని క్రాస్ అని చదువుతాం మనం, దీన్నే మనం నెంబర్స్ అయితే ఇంటూ అని చదువుతాం. అర్థమవుతుందండి, ఇక్కడ క్రాస్ అని చదువుతాం అన్నమాట. అర్థమవుతుందండి. అదే దీన్నే ఇంటూని మన మ్యాట్రిసెస్ లో బై అని చదువుతాం. అవునా? ఎస్ సార్. Yes, sir. అన్నమాట. ఏ క్రాస్ బి అంటే దాని అర్థం ఏంటంటే రాస్తున్నాను చూడండి. దట్ ఈస్ A cross B equal to set of all ordered pairs A comma B such that A belongs to A and B belongs to B. అర్థమైందండి. A B అనే సెట్స్ తీసుకున్నప్పుడు A నుండి B కి ఫామ్ అయ్యే సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఫ్రమ్ ద సెట్ A టు సెట్ B ఈస్ కాల్డ్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ A and B and it is denoted by A cross B. A cross B అంటే ఏంటి? ఆర్డర్డ్ పేర్స్, సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. ఎక్కడి నుంచి ఎక్కడ ఫామ్ అవ్వాలి? A నుండి B కి ఫామ్ అవ్వాలి. కాబట్టి సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్ A, B such that ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఉండాలి, ఫస్ట్ సెట్ లో ఉండాలి. సెకండ్ ఎలిమెంట్ ఇందులో ఉండాలి, సెకండ్ సెట్ లో ఉండాలి. కాబట్టి A belongs to A and B belongs to B. ఇది కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే. అర్థమవుతుందమ్మా? మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను A ఈక్వల్ టు 1, 2 అని తీసుకున్నాను, B ఈక్వల్ టు ABC అని తీసుకున్నాను. సెట్ అది క్లోజ్ చేసుకోండి, మరి నాకు ప్లేస్ సరిపోలేదు ఇక్కడ బాబు. సి ఇది మా Yes, sir. దెన్ A క్రాస్ B ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి 1, A తర్వాత 1, B తర్వాత 1, C తర్వాత 2A, A ఆర్డర్డ్ పేర్ 2, B ఆర్డర్డ్ పేర్ 2, C. అర్థమైందండి. ఇది మనం ఏమంటాం అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B అంటాం అన్నమాట. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3, మరి A క్రాస్ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 6. అంటే మరి దీన్ని బట్టి మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారు? N ఆఫ్ A ఈక్వల్ టు M అయ్యి ఉండి N ఆఫ్ B ఈక్వల్ టు N అయితే N ఆఫ్ A క్రాస్ B ఈక్వల్ టు MN అవుతుందా అవదా? ఎస్ సార్. అది ఒక నోట్ పాయింట్. ఇంకో విషయం, ఇప్పుడు నేను B క్రాస్ A కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే B క్రాస్ A ఈక్వల్ టు B క్రాస్ A అంటే B నుంచి మొదలు పెట్టాలి. A1, A2 ఆర్డర్డ్ పేర్ A2, ఆర్డర్డ్ పేర్ B1, ఆర్డర్డ్ పేర్ B2, ఆర్డర్డ్ పేర్ C1, ఆర్డర్డ్ పేర్ C2. ఏమా Yes, sir. ఇప్పుడు మీరు గమనించండి, ఈ రెండు ఒకటేనండి? No, sir. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? A క్రాస్ B నాట్ ఈక్వల్ టు B క్రాస్ A అంటే క్రాస్ ప్రోడక్ట్ డస్ నాట్ సాటిస్ఫై పిచ్లా. Commutative law, sir. వెరీ గుడ్ సౌమ్య, నువ్వే చెప్తావు అనుకున్నాను అమ్మాయి, బాగా చెప్పావు. కాంపిటేటివ్ లా. ఏమా చూడండి, ఒక్కసారి మనం లోయర్ క్లాసులో నేర్చుకున్న విషయాలు సరిగ్గా బుర్రలో ఉంటే వెంటనే స్పాంటేనియస్ గా ఆన్సర్ అవుతుంది. అది సరిగ్గా నేర్చుకోకపోతే ఏది చెప్తే ఏది కరెక్ట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుంది అన్న సందిగ్ధంలో పడిపోయి మనం ఏ ఆన్సర్ చెప్పం.
కారణం ఏంటంటే తప్పు అయిపోతుందేమో ఆ మాట గుర్తుపెట్టేసుకుంటారని భయం, అంతే. కానీ లోయర్ క్లాస్లో చెప్పిన విషయాలు కరెక్ట్గా క్లారిఫై చేసుకుని జాగ్రత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చదువుకుంటే ఆ జీవితాంతం గుర్తుంటాయి. మొనకడ ఈ అమ్మాయి చెప్పింది కాంపిటేటివ్ లా అని, మీకు గుర్తుందో లేదో ప్రాపర్టీ రాసినప్పుడు, గుర్తుందమ్మా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. సరే, దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? నోట్ పాయింట్ ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ చేసి దేర్ ఫోర్ క్రాస్ ప్రోడక్ట్ డస్ నాట్ సాటిస్ఫై కాంపిటేటివ్ లా, అదొకటి ప్రాపర్టీ, అదొక నోట్ పాయింట్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏదో చెప్పాను, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎమ్, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎన్ అయితే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎన్, అదొకటి చెప్పాను. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ మీకు ఏ అనే సెట్ ఎంటీ సెట్ అయిపోయింది అనుకోండి, అంటే ఏలో ఎటువంటి ఎలిమెంట్స్ లేవండి, మరి ఇప్పుడు ఏ క్రాస్ బి ఏమవుతుందండి? అందులో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయంటారా? నో సార్. కాబట్టి ఏ క్రాస్ బి కూడా ఎంటీ అయిపోతుంది. అలాగే బి క్రాస్ ఏ కూడా ఏమైపోతుంది? ఎంటీ. ఎంటీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏ సెట్ ఎంటీ సెట్ అయినా లేదా బి సెట్ ఎంటీ సెట్ అయినా వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ మాత్రం ఎంటీ సెట్ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే ఏదో ఒక సెట్ ఎంటీ సెట్ అయితే వాటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఎంటీ సెట్ అయిపోతుంది. అదొక ప్రాపర్టీ, అదొక నోట్ పాయింట్ కింద చెప్పుకుంటాం. ఏమో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నోట్ ఇందులో ఫస్ట్ నోట్ ఏంటంటే ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. అంటే ఇక్కడ ఏ కామా బీబీ టూ నాన్ ఎంప్టీ సెట్స్ ఇవన్నీ కూడా రాయలేదు, మీకు అర్థమవుతుంది కదా? లేకపోతే రాయినా, లేకపోతే ఏ కామా బీబీ టూ నాన్ ఎంప్టీ సెట్స్ అండ్ దెన్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ ఫోర్ క్రాస్ ప్రొడక్ట్ అది ఇంకో విషయం, కార్టీజియన్ ప్రోడక్ట్ నే మనం క్రాస్ ప్రోడక్ట్ అని కూడా చదవచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. Yes, sir. అంటే ఏ క్రాస్ బి అని చదువుతున్నాం తప్ప ఏ కార్టీజియన్ ప్రోడక్ట్ బి అని చదవట్లేదు కదా. ఎస్ సార్. therefore the cross product does not satisfy commutative law. రెండోది, if a equal to 5 or b equal to 5 then a cross b equal to ఏమవుతుందమ్మా? లేదా b cross a equal to ఏమవుతుందమ్మా? 5 సార్. ఇప్పుడు ఏ 5 అయింది అనుకోండి, ఏ క్రాస్ బి 5 అవుతుంది. బి 5 అయింది అనుకోండి, బి క్రాస్ ఏ 5 అవుతుంది. అర్థమైందా? మీకు ఎలా అయినా పర్లేదు, ఏ 5 అయింది అనుకోండి, బి క్రాస్ ఏ కూడా 5 అవుతుంది. కారణం ఏంటంటే బి నుండి ఏకి అక్కడ మనం రిలేటెడ్ గా తీసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమి ఉండవు. అర్థమవుతుందండి మీకు? ఎస్ సార్. అదమ్మా విషయం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏంటంటే అది హియర్ n of a equal to 2 comma n of b equal to 3 then n of a cross b equal to 2 into 3 equal to 6. మీకు ఇది అర్థమవుతుందా? కనిపిస్తుందా? రాయగలరా అమ్మాయి? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, థర్డ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ n of a equal to m and n of b equal to n then n of a cross b equal to n of a into n of b that equal to mn అవుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ కార్టీసియన్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఈసారి రిలేషన్ అంటే ఏంటో చూడండి. ఇంకో విషయం, ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఇందులోనే చెప్పాలండి. చూడండి, రిలేషన్ అంటే ఏంటో చూద్దాం. రిలేషన్ అంటే ఏంటండి? రిలేషన్ అంటే ఏంటంటే జనరల్గా చెప్పాలంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీజియన్ ప్రోడక్ట్
ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ రిలేషన్ అంటాం అన్నమాట. అదే రిలేషన్ ని మనం ఏ నుండి బి కనుక తీసుకుంటే దాన్ని మనం ఏమని చెప్తాం అంటే ద ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీజియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి ఈస్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్తాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. చూడండి, let A comma B be two non-empty sets. Two non-empty sets. Then any subset of A cross B is called a relation from A to B. A relation from A to B. ఏమా ఏ క్రాస్ బి యొక్క ఏ సబ్సెట్ తీసుకున్నా అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ యొక్క ఏ సబ్సెట్ తీసుకున్నా మనం దాన్ని ఏమంటాం అంటే రిలేషన్ అంటాం అన్నమాట. ఏమా చూడండి, అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాం. బి ఈక్వల్ టు ఏబి తీసుకుందాం బ్రాకెట్. దెన్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏమవుతుందండి చెప్పాలి. ఆర్డర్ పేరు 1A 1B 2A 2B 3A 3. Then here ఇంకోటి ఈ రిలేషన్ మనం ఎలా డినోట్ చేస్తాం అంటే ఆర్తో డినోట్ చేస్తాం. ఏమా ఆర్తో డినోట్ చేస్తాం. హియర్ R1 ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఏ క్రాస్ బి యొక్క ఏ సబ్సెట్ రిలేషన్ అంటున్నాను కాబట్టి ఏదో ఒక సబ్సెట్ తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1A తీసుకున్నాను, 2A తీసుకున్నాను, 3B తీసుకున్నాను. ఇది సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుందా అవుదా? అవుతుంది సార్. అవుతుంది. నెక్స్ట్ R2 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3A 2B 1B 1A ఇలా తీసుకున్నాను. ఇది కూడా సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. నెక్స్ట్ R3 ఈక్వల్ టు 1A 2A 3A తీసుకున్నాను. ఇది కూడా సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. ఇలా తీసుకుంటూ మనం చాలా వరకు వస్తాయి. ఇవన్నీ కూడా సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతున్నాయి కాబట్టి ఈ R1 R2 R3 మనం ఏమనొచ్చు? రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అనొచ్చండి అనకూడదా? అనొచ్చు సార్. అర్థమైందండి మీకు? ఇప్పుడు చూడండి, ఆర్ కాల్డ్ దెన్ R1 R2 R3. ఇంకో విషయం R4 ఈక్వల్ టు 5 అన్నానండి. 5 అనేది దీనికి సబ్సెట్ కాదా? ఎస్ సార్. కాబట్టి ఈ రిలేషన్ R4 are called relations from are the relations from capital A to capital B. ఏమా ఇదమ్మా విషయం. అంటే ఏ నుండి బికి రిలేషన్ చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఏ క్రాస్ బి యొక్క అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ తీసుకుని ఏకి బికిని వాటి యొక్క సబ్సెట్ ఏది తీసుకున్నా సరే మనకి ఏమవుతుందంటే రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అయిపోతుంది అనమాట. మరి నేను చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఇప్పుడు జనరల్గా మనం సబ్సెట్స్ చెప్పుకున్నప్పుడు ఒక విషయం చెప్పాను నేను మీకు. చెప్పానా మీకు? ఈ ఒక సెట్లోని ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దానికి ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి? 2 పవర్ సార్. 2 పవర్. కాబట్టి ఇక్కడ ఏ క్రాస్ బి యొక్క సబ్సెట్స్ అంటున్నాను. మరి ఏ క్రాస్ బికి ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి? mn sir 2 power mn. 2 power mn అంటే ముందు m అంటే డిఫైన్ చేయాలి. n ఆఫ్ a ఈక్వల్ టు m అయి ఉండి n ఆఫ్ b ఈక్వల్ టు n అయితే ఏ నుండి బికి ఎన్ని ఏ క్రాస్ బికి ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి అంటే 2 power mn. అంటే 2 power mn ఫామ్ అవుతాయి కాబట్టి ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి? ఏ నుండి బికి 2 power mn రిలేషన్స్ ఫామ్ అవుతాయి. అర్థమైందమ్మా? ఎస్ సార్. yes sir.
ఏ క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయి. 2 3s are 6. కాబట్టి దీనికి ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి? 2 పవర్ 6 సబ్సెట్స్ ఫామ్ అవుతాయి. అంటే దీనికి ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి? 2 పవర్ 6 రిలేషన్స్ ఫామ్ అవుతాయి. అర్థమైందా? ఎస్ సార్. అది ఒక నోట్ పాయింట్ కింద రాద్దాం. నోట్ if n of a equal to m and n of b equal to n, then the number of relations formed from a to b equal to ఏమవుతుందంటే 2 పవర్ mn అవుతుంది. అర్థమైందండి? ఎస్ సార్. అంటే 2 పవర్ n of a cross b మాట, లేకపోతే a cross b దట్ ఈక్వల్ 2 పవర్ mn. ఇన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఏ క్రాస్ బి యొక్క ప్రతి సబ్సెట్ ని మనం రిలేషన్ అంటాం కాబట్టి 2 పవర్ n of a cross b అంటే 2 పవర్ n of a into 2 పవర్ n of b, అదే 2 పవర్ n of a into n of b కాబట్టి n of a అంటే m, n of b అంటే n కాబట్టి 2 పవర్ mn రిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దానికి ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి చెప్పాలి. 16 సార్. వెరీ గుడ్. ఎవరో చెప్పారు? పూర్ణ మహాలక్ష్మి అమ్మాయి. వెరీ గుడ్. అర్థమైందండి? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ నుండి బికి ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి? 128 2 పవర్ 6 128. 2 పవర్ 6 అంటే 128 64 కదా? 64 సార్. 64 అమ్మా. ఏమా? అది కరెక్ట్. మీకు అర్థమైంది కదమ్మా? అది ఇది రిలేషన్ సంబంధించి. ఇప్పుడు అసలు ముందు రిలేషన్ అంటే ఏంటో ఒకసారి డయాగ్రమాటిక్ గా చెప్తాను, చూడండి ఒకసారి. అసలు ఈ రిలేషన్ అనేది ఎక్కడైనా మనం ఇప్పుడు ఈసారి రిలేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే ఏ నుండి బికి ఎన్ని రిలేషన్స్ వస్తాయో చెప్పుకున్నాం. బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకో విషయం, రిలేషన్ రాసేటప్పుడు ఎలా రాస్తాం అంటే, ఇప్పుడు ఏబి 1a అని ఉంది. దీన్ని మనం 1 ఈజ్ రిలేటెడ్ టు ఏ అని చదువుతాం, లేదా 2 ఈజ్ రిలేటెడ్ టు ఏ అని చదువుతాం, 3 ఈజ్ రిలేటెడ్ టు బి అని చదువుతాం. దీన్ని మనం డయాగ్రమాటిక్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, అలాగే దాన్ని ఎలా రాస్తామో కూడా చూద్దాం ఒకసారి. ఏమండి? చూడండి. డయాగ్రమాటిక్ గా R1 ఎలా రిప్రజెంట్ చేస్తామో చెప్తాను చూడండి. R2 R3 ఫంక్షన్ రిప్రజెంట్ చేసినట్టే చేస్తా ఉండండి, అంతకు నిజం లేదు. R1 R2 R3 చూడండి. ఇక్కడ ఫస్ట్ సెట్ లో ఏమున్నాయి ఎలిమెంట్స్? 1 2 3 AB 1 2 3 AB 1 2 3 AB. ఇప్పుడు చూడండి, 1 దేనికి రిలేటెడ్ గా ఉంది? ఏతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది. తర్వాత 1B బితో రిలేటెడ్ గా ఉంది. 2A, అయ్యో ఏ క్రాస్ బి రాస్తున్నా, 2A బతికించాను. 1B లేదే, అయ్యో ఇది లేదు. అయితే పని చేద్దాం, ఇక్కడ 1B రాసి పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, 1A 1B 2A 3B. ఇది డయాగ్రామ్. మీకు అర్థమైందమ్మా? ఇక్కడ R2కి వచ్చేటప్పటికి 3A అంటే 3 అనేది ఏతో రిలేటెడ్ గా ఉంది. తర్వాత 2 అనేది బితో రిలేటెడ్ గా ఉంది. అలాగే 1 అనేది బితో రిలేటెడ్ గా ఉంది. తర్వాత 1 అనేది ఏతో రిలేటెడ్ గా ఉంది. రెండో ఒకటేనేమో కాదులే, కాదు రెండో ఒకటి కాదు, పర్లేదు. R3 చూడండి, 1 ఏతో రిలేటెడ్ గా ఉంది, 2 ఏతో రిలేటెడ్ గా ఉంది, 3 ఏతో రిలేటెడ్ గా ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? ఇప్పుడు ఈ ఒక్కొక్క ఎలిమెంట్ R లో ఉన్న ఎలిమెంట్ ఉంది కదా, ఇప్పుడు 1, A బిలాంగ్స్ టు R1 అని రాశాను. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 R1A, R1 కాదు కానీ 1RA. 1RA అంటే దాని అర్థం ఏంటంటే 1 ఈజ్ రిలేటెడ్ టు ఏ రొటేషన్ అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఇదన్నా ఒకటే. 1, A బిలాంగ్స్ టు R1 అన్న 1RA అన్న ఒకటే. అంటే దాని అర్థం ఏంటంటే దట్ ఈస్ A, B belongs to R implies
ఏఆర్బి. ఏఆర్బి అంటే ఏ ఇస్ రిలేటెడ్ టు బి అని అర్థమైందమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్ అనేది కూడా మనం రిలేషన్ అని చెప్పి చదువుతాం ఇంటర్మీడియట్ లో. ఏమండి అక్కడ చదివింది ఒకలా ఉంటుంది, ఇక్కడ చెప్పబోయేది ఒకలా ఉంటుంది. రెండు డెఫినేషన్లు చెప్తాను. అసలు ముందు ఫంక్షన్ అంటే ఏమవ్వాలండి? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు రిలేషన్ అన్నట్టు కదా, రిలేషన్ లో ఏ అనేది 1 అనేది దేనికి రిలేటెడ్ గా ఉంది? ఏకి బికి రిలేషన్ తో ఉంది, రిలేటెడ్ గా ఉంది. అలాగే 2 అనేది ఏతో రిలేటెడ్ గా ఉంది, 3 అనేది బితో రిలేటెడ్ గా ఉంది. ఇప్పుడు రిలేటెడ్ అని చదువుతున్నాం. ఇదే రిలేటెడ్ అన్న ముక్క మనం ఫంక్షన్ లో ఇమేజ్ అని చదువుతాం. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, ఏ అని తీసుకున్నాం అనుకోండి. 1 ఇమేజ్ ఏంటి? ఏ. 2 ఇమేజ్ ఏంటి? ఏ. 3 ఇమేజ్ ఏంటి? బి. 1 ఇమేజ్ ఏంటి? బి. అంటే రిలేటెడ్ గా ఉన్న ఎలిమెంట్ మనం అక్కడ ఇమేజ్ అని చదువుతాం అన్నమాట ఫంక్షన్ లో. అర్థమవుతుందా? ఎస్ Yes, సార్. sir. Yes, sir. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ లో చదువుకున్న ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఏ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈ సెట్ టు బి ఏ ఫంక్షన్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ హ్యాస్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి అని చెప్పి ఉంటుంది. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా యూనిక్ ఇమేజ్ ఉండాలట బిలో. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో యూనిక్ గా రిలేషన్ ఉండాలన్నమాట. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి యూనిక్ రిలేషన్ ఉండాలి బిలో. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రిలేటెడ్ అన్న మాటని ఇమేజ్ అని మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 1 యొక్క ఇమేజ్ ఏ, 2 యొక్క ఇమేజ్ ఏ, 3 యొక్క ఇమేజ్ బి, 1 యొక్క ఇమేజ్ బి. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఎస్ సార్. Yes, Yes, sir. sir. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి ఫంక్షన్. లెట్ ఏ కామా బి బి 2 నాన్ ఎంప్టీ సెట్స్. 2 నాన్ ఎంప్టీ సెట్స్. Any relation f from A to B is said to be a function. Is said to be a function. Function if every element of A, every element of A has unique image in B. అంటే యూనిక్ ఇమేజ్ అంటే దాని అర్థం ఏంటంటే యూనిక్ రిలేషన్. యూనిక్ రిలేషన్, యూనిక్ ఇమేజ్ అన్న యూనిక్ రిలేషన్ అన్న ఒకటే. అంటే ఇక్కడ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా రిలేటెడ్ గా ఎలిమెంట్స్ ఉండాలి, అది కూడా యూనిక్ గా ఉండాలి. ఇక్కడ 1 కి ఎన్ని రిలేషన్ గా ఉన్నాయి అంటే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? 2 సార్. 2 ఉన్నాయి. మరి ఇది ఫంక్షన్ అవుతుందా? నో సార్. యూనిక్ ఇమేజ్ అంటాడు కదమ్మా బిలో. ఫస్ట్ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఇమేజ్ ఉండాలి, ఆ ఇమేజ్ కూడా ఎలా ఉండాలి? యూనిక్ గా ఉండాలి. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకో విషయం, దీన్నే మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే ఈ రిలేషన్ మీరు మన సెట్ కింద రాసాం అనుకోండి. ఇక్కడ మీరు గమనించండి, ఇది రిలేషన్ అయ్యింది తప్ప ఫంక్షన్ అవ్వలేదు మీరు చెప్పారు. కానీ ఎందుకు ఫంక్షన్ అవ్వలేదు? 1 కి 2 ఇమేజెస్ ఉండడం వల్ల కదా. అవును సార్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే 1A 1B అంటే 1 కి 2 ఇమేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే ఈ 2 ఆర్డర్ పేర్స్ తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ ఉందా లేదా? ఎస్ సార్. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఒక రిలేషన్ అనేది ఫంక్షన్ అవ్వాలంటే no 2 different order pairs have the same first element అని చెప్పచ్చా లేదా? చెప్పొచ్చు సార్. sir. అంటే ఏ 2 డిఫరెంట్ ఆర్డర్ పేర్స్ తీసుకున్నా వాటిలో ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ ఉండకూడదు. సేమ్ ఉంటే అది రిలేషన్ అవ్వదు, అది ఫంక్షన్ అవ్వదు, రిలేషన్ మాత్రమే అవుతుంది అని కూడా చెప్పచ్చు. కాబట్టి చూడండి, ఏ రిలేషన్ లేకపోతే వెనక రాస్తాను. అండ్ ఇట్ ఈస్ డినోట్. ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ కి మరో పేరు ఏంటంటే మ్యాపింగ్ అని కూడా అంటామండి. తర్వాత ఈ ఫంక్షన్ ఎలా డినోట్ చేస్తామంటే అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని రాయొచ్చు, లేదా ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అని కూడా దీని మీనింగ్ వస్తుంది అన్నమాట. ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి, లేదా ఎఫ్ ఈజ్ ఏ
మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. అర్థమైందమ్మా? ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. దీనికి మరొక డెఫినేషన్, ఈ ఒక్క చిన్న ముక్క రాసేసుకుంటారుగా మీరు. Yes, sir. ఇప్పుడు చూడండి, దీనికి మరో డెఫినేషన్ ఏంటంటే ఆర్ ఏ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ A to B is said to be a function అని ఎప్పుడు చెప్తామంటే if no two different ordered pairs have the same first element, ఏమండి? అంటే ఏ టూ డిఫరెంట్ ఆర్డర్ పేర్స్ తీసుకున్న ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ ఉండకూడదు, అప్పుడు దాన్ని మనం ఫంక్షన్ అని చెప్తాం. ఆ రిలేషన్ మనం ఫంక్షన్ అంటాం. అంటే చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్ అవుతుందా? ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఏ రిలేషన్ అవుతుందా? Every function is a relation. మరి కాన్వర్స్ అవ్వదు సార్. నీడ్ నాట్ బి ట్రూ. ఎస్. ఏమా? కొన్ని సందర్భాలు అవ్వచ్చు, కానీ అవ్వాల్సిన అవసరం మాత్రం లేదు. ఏమా? ఎస్ సార్. అదమ్మా విషయం. సరే అయితే మరి